స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఇప్పుడు వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన వైద్య బృందం అందించే సమాధానాల మాలిక సమస్య సలహా చూద్దాం. విజయవాడ నుంచి జాన్ ఇలా అడుగుతున్నారండి. గర్భసంచికి పుండు పడితే రేడియేషన్ చికిత్స తీసుకున్నాను. పుండు మానింది, కానీ ఇప్పుడు మలంలో రక్తస్రావం జరుగుతోంది. రేడియేషన్ మూలంగా ఈ సమస్య వచ్చిందంటున్నారు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటూ రాశారు. మిసెస్ జాన్ గారు, గర్భసంచికి క్యాన్సర్ వచ్చినప్పుడు రేడియేషన్ ఇచ్చిన తర్వాత కొద్ది మందికి ఆ జబ్బు కంట్రోల్ అయిపోయినా కూడా రేడియేషన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మూత్రంలో కానీ మోషన్లో కానీ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మామూలుగా టెంపరీ ప్రాబ్లమ్సే. క్రమంగా అవి తగ్గిపోయి పూర్తిగా మానిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది మానకుండా మీరు మోషన్లో మళ్ళీ రక్తం పడితే కారం తగ్గించి పెరుగు లాంటివి పదార్థాలు తీసుకోగలిగితే కూడా అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అది కాకుండా కూడా మీకు అది చేసినా కూడా మీకు బ్లీడింగ్ అవుతే లోకల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. తప్పనిసరిగా ఆ ట్రీట్మెంట్ ఇటీవల అవైలబుల్ ఉంది. దాన్ని కాటరైజ్ చేస్తాము. ఎక్కడెక్కడ నుంచి బ్లీడింగ్ అవుతుందో దాన్ని కాటరైజ్ చేసి లేజర్ చేసి దాన్ని బ్లీడింగ్ కాకుండా ఆపేయడానికి వీలవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. చలికాలంలో జలుబు దగ్గు బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు సొంఠి, పిప్పళ్ళు, మిరియాలను సమానంగా తీసుకుని మెత్తగా చూర్ణం చేయండి. 1 గ్రామ్ చూర్ణానికి కొద్దిగా తేనెను కలిపి 3 పూట్ల తీసుకోండి. జలుబు దగ్గు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్య సమస్యలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.